ఎలాన్ మస్క్ XAI ఉంది కదా, గ్రాక్. అయితే దీనికి డిఫరెంట్ కంపెనీస్ నుంచి బీభత్సంగా, మెయిన్గా గూగుల్ నుంచి, మెటా నుంచి చాలా దగ్గర ఒక 50 ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్నారు. 2023 నుంచి దగ్గర 40 మంది ఎక్స్ గూగులర్స్ని అపాయింట్ చేసుకున్నాడు దీంట్లోకి. ఏఐ రీసెర్చర్స్ అనమాట వీళ్ళందరూ. అదేవిధంగా ఓన్లీ జనవరి 2025లో మెటా నుంచి 14 మెంబర్స్ని అపాయింట్ చేసుకున్నాడు. సో దీంట్లో మనం చూస్తుంటే కనుక ప్రతి కంపెనీ రీసెర్చర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని మనకు తెలుస్తుంది. ఈ రీసెర్చర్స్ కోసము ఇక గొడవలాటలు జరుగుతున్నాయి. బేసికలీ కంపెన్సేషన్తో డబ్బులు ఇచ్చి కొట్టడం అంటారు చూడండి, అలా డబ్బులు ఇసిరేసి వీళ్ళని తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు దే ట్రై టు బిల్డ్ ద కంపెనీ, బిల్డ్ ద మోడల్ అనమాట. సో వాళ్ళ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉంటారు, వాళ్ళ కంపెనీకి హెల్ప్ చేస్తారనమాట వాళ్ళు వెళ్ళిపోయినా కానీ. బట్ ఇనిషియల్ టాలెంట్ అనేది కావాలి కదా. నాకు తెలిసి ఇప్పుడు ఏ వార్ అనేది జరుగుతుంది, టాలెంట్ వార్ అనేది జరుగుతుంది. దీంట్లో పీపుల్, ఎవ్రీ కంపెనీ, క్యాపబుల్ కంపెనీ అనేది దే ఆర్ ఇన్ టాలెంట్ హంట్ అనమాట. 2024 జాన్లోనే దగ్గర గూగుల్ వాళ్ళ నుంచి 19 మెంబర్స్ రిక్రూట్ చేసుకున్నారు. అండ్ ఈ ఇయర్ లో కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అని సోర్సెస్ చెప్తున్నాయి.